రైట్, మంచిది. చదివిన లేఖన భాగం 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. మరొకసారి ఇంకొకరు చదువుతారు కొద్ది గట్టిగా. కాబట్టి బాగా వినండి. కాబట్టి మీరు కొత్త బండిని ఏం చేయాలి? ఒకటిని చేయించాలి. కాడిమోయని పాడి ఆవులను. ఆగండి ఆగండి ఆగండి, ఇదేదో తేడా ఉంది. యాకోబన్న ఏం తేడా అనిపించలేదా చదివే మాటలో? పుష్పం గారు మీకేం తేడా అనిపించలేదా? వ్యవసాయం చేసే మీకు అర్థం కాలేదా? ఏంటంటే అక్కడ ఏమని చెబుతున్నాడు? కాడి మోయని పాడి అంటే ఏంది? ఓయ్, పాడంటే ఏందో తెలుసా నీకు? పాలిచ్చే ఆవులు. ఆవులకి పాలిచ్చే ఆవులు. పాడి గేదెలు అంటారు కమ్మా, మర్చిపోయారేంది మీరు? మీకు నేను చెప్పాల్సి వస్తుంది. ఈ పాడి ఏం చేయాలంట? ఆవులు ఇవి ఎప్పుడు కాడిని మోయనిదై ఉండాలి. కొత్త బండి తీసుకోవాలి. అగో ఈ పాడి ఆవులు ఉండే పొజిషన్ ఏంటంటే, ఇళ్ళల్లో ఉండి ఆవులు చిన్న ఆవులకి ఏం చేస్తాయి? పాలు ఇస్తూ సగమేమో 5 తాగుతూ, సగమేమో చెప్పరాక చిన్న ఏమన్నా దాన్ని ఏమంటారు? దూడ తాగుతుంది. సగమేమో ఇటేమో అది జీగుతుంటే ఇసాక్ అంటాడు మొన్న, నాన్న వాళ్ళేంది ఒకటేమో ఇది ఇట్టిట్టు అంటుంది, ఒకటేమో వాళ్ళు ఎట్లా లాగుతున్నారు అంటాడు. అర్థమైందా? పొదుగులో ఉన్న ఒక పక్కనేమో దూడ తాగుతుంది, ఇంకో పక్కనేమో తన్నకుండా సేఫ్టీగా వీళ్ళు చిన్నగా పాలు తీసుకుంటారు. దాన్ని పాడి ఆవులు అంటారు. రైట్. ఈ పాడి ఆవులు ఉండాల్సిన పొజిషన్ ఏంటిది అంటే, ఇంటి దగ్గరే ఉండాలి కదా. ఎప్పుడు ఇవి ఏం చేస్తున్నాయంట? ఎప్పుడు కాడి మోయలేదంట. అంతకుముందు ఎప్పుడు కూడా కాడి మోయలేదు. యాక్చువల్గా అయితే కాడి ఎవరు మోయాలి అంటే, ఎడ్లు మోయాలి. ఎడ్లు బలంగా దృఢంగా దున్నడానికి వినియోగపడేటట్లుగా దాని మీద అరకను పెట్టి ఆ ఎడ్లతో ఆ పొలమును దున్నుతారు. మరలా బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కొత్త బండి తీసుకోవాలి. ఎప్పుడు కాడిమోయని ఆవులను రెండింటిని తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే, కొత్త బండి మీద ఈ మందసపు పెట్టెనెక్కించాలి. మందసపు పెట్టెనే ఎక్కించాలి. ఇప్పుడు ఈ గోలంత ఎందుకు పాస్టర్ గారు అంటే, ఇదే మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ మందసము యొక్క పెట్టెనెక్కించి దానితో పాటు అపరాధ పరిహార్థపు బలిని కూడా పంపించాలి. బంగాళపు ముద్దలు అక్కడ చాలా ఉంటాయి. వాటన్నిటినీ ఆ బండి మీద ఎక్కించుకొని చక్కగా నడిపిస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. ఇదంతా ఎందుకు అంటే, ఆ సమయంలో ఏం జరుగుతుంది అని అంటే, ఫిలిష్తీయులు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని వచ్చేసారు. ఇంకా చెప్పాలంటే, ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని ఎత్తుకొని వచ్చారు. ఎత్తుకొని వచ్చి ఏం చేశారంటే, దాగోను అనే ఒక గుడిలో పెట్టారు. అంతేనా? ఆ దాగోను గుడిలో పెట్టగానే మందసం యొక్క శక్తి, మీలో కొంతమందికి మందసం అంటే ఏందో అర్థం కావట్లే. మరలా చెప్తా వినండి. ప్రభు నా చేతికి డబ్బులు ఇస్తే ఏమిస్తే, ఆ మందసం యొక్క బొమ్మలన్నీ ఇక్కడ పెడతాం. మళ్ళీ బాగా వినండి. ఆ మందసము అంటే అర్థం ఏంటంటే, ఒక దేవదారు మానుతో తయారు చేయబడిన పెట్టెను బంగారముతో పైన మొత్తం లోపల మొత్తం బంగారముతో దాన్ని ఏం చేయాలి? అమర్చాలి, పొదిగించాలి. పొదిగించిన తర్వాత ఆ పెట్టె పైన 2 దూతలు ఉంటాయి. వాటిని కెరూబులు అంటారు. 2 దూతలు కూడా ఎలా ఉండాలి అంటే, ఒకదానికొకటి ఎదురు బొదురుగా ఉండాలి. ఎట్టంటే పెళ్లి సూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎదురు బొదురు కూర్చుంటారు కదా, అంతేనా? ఎదురు బొదురు చూస్తున్నట్టే ఉండాలి. అలాగా ఆ దేవదారు మానుతో చేయబడిన మందసపు పెట్టెకి మీదగా
ఆ కెరూబులు రెండు ఒకదానికొకటి ఉన్నప్పుడు ఆ పెట్టెలో 3 ఐటమ్స్ ఉండాలి. ఏంటి అవి? ఒకటేమో మన దగ్గర ఉండే కానుకలు పెట్టే, 2 ఏమో మైకులు, 3 ఏమో ఇప్పుడు కొత్త ఉంది కదా, దానియేలు రెఫరెన్స్ బైబుల్ అని, పెద్ద ఇంగ్లీష్ బైబుల్ అని, ఆ ఇంగ్లీష్ బైబుల్. అంతేనా? ఏంటిది కుమారన్న? ఏమై ఉందో మనకేం తెలుసు. సాంబ్రాణి బోలము, ఇంకేంటన్నా సాంబ్రాణి బోలం అంట, చూసా అది. ఇంకా మందసపు పెట్టెలో ఏముంటాయో తెలియకుండానే మందసము నీ ఇంటిలో ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు ఎలా ఆలకిస్తాడు? అదే ఒకటి మన్నా పాత్ర, మన్నా దాచబడిన పాత్ర. నెక్స్ట్ జనరేషన్కి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో 40 సంవత్సరములు ఉన్నప్పుడు దేవుడు ఆకాశము నుంచి మన్నాను కురిపించి 20 లక్షల చిల్లర జనాభాకి ఆకలి ఎలా తీర్చాడో నెక్స్ట్ జనరేషన్లో తెలియాలి. ఇది దేవదూతలు భుజించే ఆహారము కన్నలో బుజ్జి కన్నలని తెలియాలి, చెప్పాలని ఆ దేవదారు పెట్టెలో, ఆ మందసపు పెట్టెలో ఆ మన్నా కలిగిన పాత్రను భద్రపరిచారు. హల్లెలూయా. ఒక పెద్ద గొడవ అయింది. ఆ గొడవ అయితే పెద్ద సెటిల్మెంట్ చేయాలి. దానికి ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు తెలియదు కదా. ఆ గొడవకి సెటిల్మెంట్ ప్రభువే చేశాడు. ఏమని అన్నాడంటే, తలా ఒక కర్ర మీద వారి పేర్లు రాయండి అని చెప్పాడు. ఆ పేర్లు రాసిన దాని మీద అహరోను కర్ర అని రాశారు. హల్లెలూయా. అహరోను కర్ర అని రాశారు. ఆ అహరోను కర్రకి సెటిల్మెంట్ ఏంటో చెప్తా వినండి, తీర్మానం ఏంటో చెప్తా వినండి, తీర్పు ఏంటో చెప్తా వినండి. మీకు ఇచ్చిన కర్రలన్నీ మంచిగా ఫలాలు ఇచ్చే చెట్టు కొమ్మలు అనుకున్నారా? ఎండినవి. ఇప్పుడు అవి ఏం చేయాలి అంటే ఉదయకాలం కల్లా ఏమవ్వాలి? ఫలించి మోడబారిపోయి రాలిపోయి ఎండిపోయి కట్ల కింద పొయ్యి కింద పోవాలా? ఎండిన దానిలోంచి జీవాన్ని ఇవ్వగలడని ప్రభు అక్కడ తెలియాలని చెప్పి ఆ సమస్యకు పరిష్కారం కలిగించి అహరోను కర్ర అని రాసిన దాని మీద వాటికి బాదం కాయలు, అందరన్నా బాదం కాయలుగా, ఆ బాదం కాయలు కూడా కాయటానికి దేవుడు కృపనిచ్చాడు ఆ రోజు. హల్లెలూయా. ఆ కర్ర ఆ మందసము పెట్టెలో ఉంది. నెక్స్ట్ ఏంటి? ఆ మందసం పెట్టెలో ఉంది. మూడవది ఏంటంటే, ఆనాడు మోషే పర్వతం ఎక్కి 40 దినాలు ప్రభువుతో మాట్లాడి ముఖాముఖిగా దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు తన వేలుతో రాసిన ఆ 10 ఆజ్ఞ పలకలు ఉన్నాయి దాంట్లో. హల్లెలూయా. వీటిని భద్రపరచుటకు తయారు చేసినదే మందసపు పెట్టె. ఈ మందసపు పెట్టె ఎక్కడ ఉండాలి అంటే గుడారములో ఉండాలి. గుడారం ఎక్కడ ఉంది? ఇశ్రాయేలు ప్రజలు 24 లక్షల చిల్లర జనాభా. మనం మాట్లాడుకోవడానికి 24 లక్షలు. అయితే ఈ 24 లక్షల జనాభా ఎలా ఉండాలి అంటే 4 దిక్కులు ఉండాలి, సమపాలములో ఉండాలి. అప్పుడు ఆ మధ్యలో ప్రభు గుంపులుగా ఉన్న వారి మధ్యలో ఆయన గుడారము వేయించుకొని ఆ గుడారములో పరిశుద్ధ స్థలము అనే ఒక స్థలములో ఈ మందసపు పెట్టెను పెట్టారు. అంతే మాట్లాడే పరిశుద్ధ స్థలంలో పెట్టారా? అతి పరిశుద్ధ స్థలములో పెట్టారు దాన్ని. ఆ గుడారములో అతి పరిశుద్ధ స్థలములో పెడితే దేవుడు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయనే తన కాంతిని పంపించి, ఎప్పుడైతే యాజకుడు సంవత్సరానికి ఒకసారి తన్ను తాను పరిశుద్ధపరుచుకొని తన తప్పిదములు, అపరాధములు, దోషములు తెలుసుకొని ప్రభు చెంత పశ్చాత్తాపడి ఒక్కసారి వెళ్ళి ఆయన తన గోరుతో అంటే ఏలుతో ఏం చేయాలంటే ఆ 2 కెరూబుల మధ్యలో ఒక చుక్క రక్త ప్రోక్షణ చేయాలి. హల్లెలూయా. ఆ రక్త ప్రోక్షణ జరిగించినప్పుడు పాప పరిహార్థముగా ఆ మందసపు పెట్టెకి ఎంతగానో మహిమగా ప్రజలందరూ ఆశీర్వాదకరముగా ఈ గుడారము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు దేవుని మహిమ ఈ గుడారములోకి వచ్చినప్పుడు అక్కడున్న మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోను ఆ గుడారమును దేవుడే ప్రత్యక్షమయ్యాడు కనుక ప్రత్యక్షపు గుడారం అని దానికి నామకరణం చేశారు.
హల్లెలూయా. దేవుడే చెప్పాడు ప్రత్యక్ష గుడారం పేరు పెట్టమని. అందరి ఉత్త గుడారాలే కానీ వారి మధ్యలో ఉన్న గుడారము ప్రత్యక్ష గుడారంగా మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఈ మందసముకి ఆ కొత్త ఆవులకి సంబంధం ఏంటి పాస్టర్ గారు అని వచ్చును. ఈ మందసము మోయగలిగిన ఆ ఆవులకి ఎందుకు ఎడ్లకి ఇవ్వచ్చు కానీ ఏమైందో తెలుసా? దేవుని మహిమతో ఉండాల్సిన గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండాల్సిన ఈ మందసము పెట్టెను ఎవరు ఎత్తుకొని వచ్చారంటే ఫిలిష్తీయులు ఎత్తుకొని వచ్చారు. ఎత్తుకొని వచ్చి ఏం చేశారు? ప్రత్యక్షపు గుడారములో ఉండాల్సిన దాన్ని దాగోను గుడిలో పెట్టారు. ఏమైందో తెలుసా? వారు ప్రశాంతంగా తలుపులేసి వెళ్ళిపోగానే ఈ దాగోను దేవత విగ్రహము సాష్టాంగపడిపోయిందంట ఈ మందసము దగ్గర. స్వర్ణక్క అర్థమవుతుందా? మందసం దగ్గర అంట దాగోను దేవత బొమ్మ ఇలా నిలబెట్టింది కూడా ఆ మహిమకు. అగో సర్వ సృష్టి కలిగిన దేవుడు అక్కడికి వచ్చేసాడని భయం వేసి బొమ్మ కూడా ఏం చేసిందంటే సాష్టాంగపడి నమస్కారం చేసింది. ఇదేంట్రా పడిపోయిందని చెప్పి లేపితే మరలా తెల్లారెళ్ళి చూస్తే ఉంది ఎక్కడికక్కడికి మొక్కలైపోయింది. హల్లెలూయా. ఈ మందసం యొక్క శక్తి వారికి తెలీదు, ఈ మందసం యొక్క ఔన్నత్యము వారికి తెలీదు. దేవుడు ఈ మందసాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎందుకు ఉంచారో వారికి తెలీదు. కానీ వారికి తెలిసింది ఒకటే, ఇది ఉండబట్టే వారికి కలిసి వస్తుందని, ఇది ఉండబట్టే వారు యుద్ధాలు గెలుస్తున్నారని, దీన్నే ఎత్తుకొని వస్తే వాళ్ళు పతన దశలోకి పోతారని. హల్లెలూయా. ఒకడు ఎత్తుకొని వస్తే వచ్చేది కాదు దేవుని మందసం. దాని మహిమ ఒకరు ఎత్తుకొని వస్తే వచ్చేది కాదు దేవుని మహిమ. ఎక్కడుంది? చచ్చిపోతున్నారు. దాని మహిమకు తట్టుకోలేక ప్రజలు రోగాల బారి పడిపోతున్నారు, చనిపోతున్నారు, కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇదేంటి మనకు ఎప్పుడు లేని ఈ శుభచ్చితమైన ప్రదేశంలో ఎప్పుడు ఆహ్లాదకరంగా యుద్ధ వాతావరణంలో పెరగడానికి అందరూ సైనికులుగా ఉండే మన ఈ ఫిలిష్తీయులకి ఏమవుతుంది అని వారి శకులుగాల్ని పిలిపించారు. అదే 6వ అధ్యాయంలో చదువుకుంటా వస్తే మీకు క్లుప్తంగా చెప్తాను, సమయం లేదు కనుక. అక్కడికి వచ్చిన తర్వాత వారిని పిలిపిస్తే వారు అన్నారు, బాబు మీరు పెద్ద అపరాధాన్ని చేశారు, అందుకని మీరు అపరాధ బలి నర్పించాలి, ఇలా చేయండి, ఇలా చేయండి అని ఎవరు చెప్పారో తెలుసా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు తెలుసా మీకు? ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు దేవుడు చెప్పాడా వాళ్ళకి? చదవండి ఒకసారి పైన 5వ వచనం చదవండి, లేకపోతే 4వ వచనం చదవండి, మీకు ఇంకా అర్థమైంది. ఆగండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికేం గుర్తొచ్చింది మీకు? దావీదు దగ్గర ఎవరు? గొలియాతు వెళ్ళినప్పుడు దావీదు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు తెలుసా? ఇందుకే ఫిలిష్తీయుల సర్దారులు 5గురు ఉంటారు. రైట్, మీకు గుర్తుపెట్టుకోండి అంతే. చదువు. ఏంటంట? దేవదూతల మీద కూడా భారంగా పనిచేస్తుంది మందసం యొక్క హస్తం. హల్లెలూయా.
ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి అంటే, వారి పాప పరిహార్థం కొరకు ఇశ్రాయేలీయుల యొక్క దేవుడి మందసాన్ని తీసుకొని వచ్చిన తరువాత వారు ఎంతో నష్టపోయారు. ఆ నష్టాన్ని మళ్ళీ తిరిగి భర్తీ చేసుకోవడానికి, వారి పాపాన్ని తొలగించుకోవడానికి, వారి రోగ స్థితిని, మొత్తిన స్థితిని తారుమారు చేయించుకోవడానికి వారు పాప పరిహార్థ బలిగా ఏమి చేయాలనుకున్నారు అంటే, 2 ఆవులను తీసుకొని వచ్చి దాని మీద కొత్త బండితో కాడిని మోపించి ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళాలనుకున్నాను. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని సముఖములో ఉన్న నీవు, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని పరిష్కారాలు జరిగించుకున్నా, ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమపడ్డా, నీకు మందసము విలువ తెలియాలి. దేవుని మందసం విలువ తెలియకపోతే అది నీ దగ్గర ఉన్న ప్రయోజనం ఉండదు. అది నీ దగ్గర ఉన్న ఇంకా విపరీతమైన అనర్థాలు నీకు రావడానికి కారణం ఏంటంటే, దాని పరిశుద్ధతను అర్థం చేసుకోలేకపోతున్నావు, దాని మహిమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. చూడండి, ఒబేదేము ఇంట్లో దేవుని మందసం ఉంటే ఒబేదేము ఏమయ్యాడు? దీవించబడ్డా? అట్నే అడ్డం పడ్డా? దీవించబడ్డ ఒబేదేము ఇంటిలో దేవుని మందసము 6 మాసములు ఉంటే ఒబేదేము నానాటికి ఆస్వాదించబడ్డాడు. నేనంటాను, దేవుని మందసము ఫిలిస్తీన్ల గుడిలో ఉన్నట్టు కాదు. ఆ మందసము ఎక్కడ ఉండాలి అంటే మన కుటుంబములో ఒబేదేము ఇంటిలో ఉన్నట్టు ఉండాలి. హల్లెలూయా. నా దేవుని మందసమును మోయడానికి నేను సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉండాలంటే నువ్వు కొత్తగా మార్చబడాలి. కొత్తగా మార్చడం అంటే వైట్ అండ్ వైట్ వేసుకుంటే మారం, కటింగ్ ఇట్లా కొట్టించుకునే వాళ్ళు ఎట్లా కొట్టించుకుంటే మారం, ఇక్కడికి రాగానే ఇంగ్లీష్లో మాట్లాడితే మారం. కొత్తగా ఏమైనా మారుతారా? ఏమన్నా యాకోబన్నా, మహేష్ ఏమన్నా కొత్తగా మారాడా? అంతే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు అంతే ఉన్నాడు. కొద్దిగా ఒక 2 అంగుళాల జుట్టు పెరిగి ఉంటుంది, అంతేనా? కొత్తగా మారటం అంటే ఇది కాదు, మన హెయిర్ స్టైల్ కాదు, మన బట్టలు కాదు, మన వాతావరణ పరిస్థితులు బట్టి, మన అనుకూలతను బట్టి, మనం ఉన్న పరిస్థితులు కాదు. నువ్వు కొత్తగా మార్చబడాలి. నువ్వు ఎప్పుడు మోయనట్లుగా ఇప్పుడు మోయగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నీ మీద పోసేది కొత్త బండి, పాత బండి కాదు ఇది. ఏం బండి ఇది? కొత్త బండి. రేపటి నుంచి నువ్వు కొత్తోడు అయిపోవాలి. ఎందుకు? ప్రభు బలలో నువ్వు చేయి వేస్తున్నావు, ప్రభు శరీరమును రక్తమును నువ్వు భుజిస్తున్నావు కాబట్టి కొత్తగా జన్మించి నీ మీద భుజాల మీద ఇప్పుడు కొత్త బండి వేసుకోవాలి. మళ్ళీ ప్రభువా, నేను పాపిని, నేను చెత్తని, నేను దుర్మార్గుని, నేను దుష్టుని, పనికిరానుని, దేనికి పనికిరానుని ప్రభువా, మట్టిని, చెత్తనని మీరు హీనంగా పోల్చుకోమాకండి. దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని తీసుకున్న తర్వాత మనం పరిశుద్ధులుగా ఎంచుకోవాలి. ఈ దినము నువ్వు దేవుని సన్నిధిలో, ప్రభువా నీ యొక్క సన్నిధిలో నేను నీ బలలో చేయి వేయడానికి యోగ్యునిగా మార్చుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలగాను. నీకు డౌట్ ఏంటంటే, అసలు ప్రభు నా పాత్ర అన్నాడో లేదో, నన్ను పరిశుద్ధుడిగా మార్చాడో లేదో, దీనిని తీసుకున్నాక నేను ఆశీర్వాదానికి వారసుడిగా మారతానో లేదో అని నీలో నువ్వే ఆలోచించుకుంటూ ఉన్నావు. కాబట్టి ఎన్ని రోజులు తీసుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. మీకు చిన్న విషయం చెప్తా, ఇది కాదు కానీ మామూలుగా చెప్తా. యేసు ప్రభు రొట్టెను విరిచి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అదే రొట్టె ముక్క పేతురు తీసుకున్నాడు, అదే రొట్టె ముక్క ఇస్కరియోతు యోధా కూడా తీసుకున్నాడు. తేజ ఇద్దరు తీసుకున్నా, ఒక్కరు తీసుకున్నారా? ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరూ తీసుకుందాం, అంతమందిని ఇద్దరు లెక్క వేయలేం. కానీ పేతురేమో దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగానే మమ్మారు నేను బొంకుతానగానే బొంకాడు. యేసుప్రభు నాకెవరో తెలియదు అన్నాడు. మరలా వచ్చి క్షమాపణ కోరుకున్నాడు. కానీ ఇస్కరియోతు యోధాలో ఒక ప్రత్యేకత రాసి ఉంది. అక్కడ ఏంటిది చెప్తారా? మొక్కను, ఆ రొట్టె మొక్కను ఇవ్వగానే వానిలోనికి ఏం ప్రవేశించిందంట? ఎందుకు?
వాడి ఆలోచన ప్రభువుని ఎప్పుడు పట్టించాలని, వాడి ఆలోచన యేసు ప్రభుని ఎలాగా ఇవ్వాలి అని. ఏమోలే, దేవుడి పనికి ఎవరినైనా వాడుకుంటాడు అట్టని చెప్పి చెడ్డగా మాత్రం మనం వాడబడకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇస్కరియోతు యోధా మొక్క తీసుకున్నాడేమో, చచ్చిపోయాడు. అదే రొట్టె మొక్కను తీసుకొని ఆయన శరీరంగా భావించి ఆయనే ప్రభువుగా భావించిన పేతురేమో సంఘానికి పునాదిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నువ్వు కొత్తగా మార్చబడాలి. ఇంకో విషయం చెప్తా మీకు. ఆవులు మోస్తున్నాయి కదా, మోస్తున్నప్పుడు అక్కడ రాస్తుంది ఒక మాట, మీరు చదవకపోతే కష్టంలే, ఎక్కడికో వెళ్ళిపోతారు. 6:18 ఒకసారి. ఆగండి ఆగండి ఆగండి. ఏంటంట? 2 పాడి ఆవులను తీసుకొని వచ్చారు. అందరు చెప్పండి నాకు ఒకసారి. 2 వాటి దూడలను ఇంట్లో పెడతారా, రోడ్డు మీద స్తంభానికి కట్టేస్తారా? హైవే రోడ్డు మీద. ఇంక ఇష్టపడినాను కదా, అర్థమవుతుంది నేను చెప్పేది. 2 పాడి ఆవులను తీసుకొని వచ్చి ఆ యొక్క బండికి కట్టేశారంట. ఆ కాడికి కట్టేసి ఆ ఆవులను తోలుకొని పోదామని చూస్తున్న సమయంలో ఈ దూడలనేమో తీసుకెళ్ళి ఇంట్లో కట్టేశారు. పుష్పమ్మ గారు, దూడ అంబా అని అరిస్తే తల్లి ఎట్టుంటుంది? ఆవు పరిస్థితి ఏంటి అక్క? శాసమ్మ గారు చెప్పండి. కడుపు ఎక్కడో ఉన్న కొడుకు అమ్మా ఆకలి అవుతుంది అనగానే ఇంట్లో ఉన్న తల్లి పరిగెత్తుకుంటా సద్దనమో బుడ్డనో ఏదో ఒకటి ఆ గిన్నెలో ఉన్నది మొత్తం ఊడ్చుకొని వచ్చి, అగో ఆమె తిన్నదో తినలేదో తినని పరిస్థితిలో అవన్నీ ఆలోచించుకోకుండా కలిపి ఆ కొడుక్కి పెట్టాలని ఆశ ఎలా కలిగిద్దో ఆవుకు దానికంటే 100% కలిగిద్ది. హల్లెలూయా. ఆ దూడ ఇంటిలో నుంచి కట్టేసినప్పుడు ఆ తల్లి వేరైపోతున్న, ఆవులు వేరైపోతున్న సమయంలో ఆ దూడ పడే వేదన తన అరుపు నుంచి అరుస్తున్నప్పుడు, మరలా చెప్తున్న బాగరండి మాట, ఆ పరిస్థితిలో ఆవులు వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఆవు వెనక్కి తిరిగి వెళ్ళలేదు. కుమారన్న ఇంటనా, ఇంటిలో దూడలు ఉన్నాయి, దూడలు అరుస్తూ ఉన్నాయి, అయినా ఆవు వెనక్కి తిరగలేదు. ఈ ఆవు మీద ఉన్న కాడి, ఈ కాడి మీద ఉన్న మందసము పెట్టే విలువ ఈ కొత్త ఆవులకు తెలుసు. హల్లెలూయా. ఈ ఆవు ఏమనుకుందో తెలుసా? నా దూడ కంటే విలువైంది నా భుజాల మీద ఉంది. హల్లెలూయా. మీకు విషయం చెప్పానా? ఈరోజు మనం కొత్త దూడలుగా మార్చబడాలి అంటే నీ ఇంటిలో ఉన్న సమస్యను బట్టి నువ్వు ఆగిపోకూడదు, నీ ఇంటిలో ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు ఆగిపోకూడదు. నీ ఇంటిలో ఎన్నో కేకలు వినపడుతూ ఉంటాయి, అయినా నువ్వు ఆగిపోకూడదు. నీ ప్రయాణం ముందుకే సాగాలి. ఇంట్లోంచి ఎన్నో వేదనలు వినపడతా ఉంటాయి. ఈరోజు నా ఇంట్లో కూడా వినపడతా ఉంటాయి. మా అమ్మ 2 రోజులు కాగానే అనిద్ది, అయ్యో పాపకి పాల డబ్బా కావాలి అని అనిద్ది. 835 రూపాయలు ఆ పాల డబ్బా నేను తీసుకొని రావాలి అంటే ఎంత కష్టపడాలో. నాకు వినపడతా ఉంటాయి ఇంటిలో నుంచి దూడ సౌండ్లు ఎన్నో. మీకు వినపడతా ఉంటాయి, కానీ వాటిని ప్రభువు మీద వదిలిపెట్టాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాలనుకుంటా ఇంట్లోంచి ఎన్నో సౌండ్లు వస్తూ ఉంటాయి. అమ్మా ఈ పూట వద్దులే, ఈ పూట ఏం పోతావులే. దూడలు ఉంటాయి, దూడలాంటి పిల్లలు ఉంటారు, పిల్లల కంటే ముందు సమస్యలు కూడా ఉంటాయి. ఏ సమస్య అయినా ఉండని నీ ఇంటిలో, ఏ పని అయినా ఉండని నీ ఇంటిలో, ఎటువంటి భారమైనా ఉండని నీ ఇంటిలో, ఆ అరుపులకి నువ్వు ఆగిపోకూడదు. నువ్వు మోసేది దేవుని మందసం. హల్లెలూయా. మరలా చెబుతున్నాను మీకు, ఆ దూడలు ఇంట్లో కట్టేశారు, కానీ అవి అరిచిన ఎంత వేదన పడ్డా ఆ ఆవులు వెనక్కి తిరిగి చూడలేదు, వాటి మనసులో తలంచలేదు. ఆ కాడిని మోస్తూ అలాగే రాజమార్గంలో అలాగే నడుస్తూ వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి.
ఇప్పుడు తల్లిదండ్రులని మీరు చెప్పండి, ఎవరు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు మీకు? మాకు పిల్లలు ఉన్నారన్న చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు మీ బిడ్డలందరూ ఆకలితో ఇంట్లో ఉండి గోల చేస్తూ ఏడుస్తూ కింద పడి గిలగిల కొట్టుకుంటే మీరు వారికి కనీసం ఒక టిఫిన్ కన్నా డబ్బులు ఇవ్వకుండా, లేకపోతే కనీసం అన్నమని పెట్టకుండా, పాలన్న ఇవ్వకుండా, మంచీలన్న ఇవ్వకుండా ఎక్కడికి ఎవరైనా వచ్చారా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నా మాట మీకు? అంటే ఆ ఆవులు దేవుని బండిని మీద పెట్టుకొని అగో ఆ కొత్త బండి మీద ఎప్పుడు దీనికి అలవాట్లేదు కాడి పోయటం, అగో ఎప్పుడు ఎలా నడిస్తే ఈ కాడి నిలబడిద్దో వాటికి తెలియదు. నా మాట బాగా గమనించండి, ఈ పూట మీ హృదయాల్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆవుకి ఎలా నడిస్తే మందసము పెట్టి ఆ కాడి మీద ఉంటుందో తెలియదు. ఈ ఆవుకి ఒకవేళ తడబడితే అది నేను ఇప్పుడు అవతల ఉన్న ఆవుకు కూడా తెలియదు కదా, ఆవు అనుకోండొచ్చు. మన ఇద్దరికి కాడి పోయడం తెలియదు కదా. ఇప్పుడు మన ఇద్దరు ఎటు పడితే అటు పోయినాం అనుకో, మన పరిస్థితి ఏంది? ఈ కాడి పొరపాటున కింద పడితే వాడెవడికో వచ్చే శాపం ఏందో, ఆ దుఃఖం ఏందో, లేకపోతే వాడికి వచ్చిన రోగం ఏదో మనకు వస్తే పరిస్థితి ఏందని ఈ ఆవులు చిన్న గుసగుసలు కూడా ఆడుకోవచ్చు. అందుకని జాగ్రత్తగా పోదాం. మనం కొత్త వాళ్ళు, మనకి ఈ కాడి విలువ తెలీదు. అందుకనే ఈ కాడి మీద ఉన్న మందసాన్ని జాగ్రత్తగా వారు అనుకున్న ప్రదేశానికి చేరుద్దామని ఈ కొత్త నిర్ణయం తీసుకున్నాయి. హల్లెలూయా. నేనంటాను, ఈరోజు నీవు కొత్తగా మార్చబడితేనే ఈ కాడి విలువ నీకు తెలిసింది. నువ్వు కొత్తగా ఆలోచిస్తేనే ఈ మందసం యొక్క శక్తి నువ్వు అనుభవించగలవు. ఈ కొత్తగా నువ్వు ఆలోచించిన అడుగులు ముందుకేస్తేనే ఈ మందసము నిలబడి ఉంటుంది. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా. మరలా చెప్తున్నా, ఒక మాట బాగా వినండి. అక్కడ చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. చాలు. ఎక్కడ పోతుందంటే రాజమార్గంలో నడుస్తుందంట, అరుచుకుంటూ నడుస్తున్నాయంట. నేను అనుకుంటాను, అరవటం అంటే ఆ ఆవుల విషయంలో ఏంటో తెలుసా? సంతోషం. కుటుంబాన్ని విడిచి వచ్చిన లేని బాధ, కుటుంబంలో సమస్యను బట్టి ఉన్న చింత అన్నిటిని మర్చిపోయి మాతో ఉన్నవాడు గొప్పవాడని ఆవులు కూడా గ్రహించి రాజమార్గంలో కేకలు వేస్తున్నాయి. హల్లెలూయా. నా ప్రభుని మోయట నాకెంత సంతోషమో. నాకు అనిపించింది, గాడిద మీద ప్రభు ఎక్కితే సైలెంట్గా అంతమంది ప్రజల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మనిషిని చూస్తే రంకలేసే గాడిద, మనిషి ఒకవేళ దగ్గరికి వెళితే కాలెత్తి తన్నే గాడిద కూడా దాని స్వభావాన్ని మార్చుకొని యేసు ప్రభుని మోసింది. నేను అంటాను, ఈరోజు నువ్వు కొత్తగా మార్చబడితే, నా ప్రభు నీ మీద ఉంటే నీకే సమస్యగానే ఉండదు. హల్లెలూయా. మీకు అర్థం కాదని చెప్తా. ఇప్పుడు రామయ్య గారు ఉన్నాడు. రామయ్య గారు ఒక కొత్త ఆవుగా మార్చబడ్డాడు అనుకుందాం. ఈ కొత్త ఆవు మీద దేవుని మందసం ఎక్కబడింది. తన కుమార్తె ఫోన్ చేసింది, అయ్యో నానా, నేను కడుపుతో ఉన్నా కదా, కొద్దిగా డబ్బులు పంపించరాదు అన్నది. ఓకేలా, ఇప్పుడు సమయం కాదు కదా, మందిరానికి టైం అవుతుంది. లేదు, నాకు అర్జెంటుగా పంపి అంటాడు. అప్పుడు ఆయన ఏం చేయాలి మరి? ఇప్పుడు మందిరం కొట్టి డబ్బుల కోసం ఊరు మొత్తం తిరగాలి. ఆ డబ్బులు దొరికేలోపు మందిరం అయిపోద్ది, ఆ డబ్బులు కూడా దొరకవు. పరిస్థితి అలా ఉన్నది, పరిస్థితి రోజులు. కానీ నువ్వు ఆ కాడి సులువుగా మార్చబడాలని ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. చేతుల నిండా ధన సహాయాన్ని ప్రభువు చేయగలడు. నా ప్రభు నాకు సమస్తాన్ని ఇవ్వగలడు, నేను ఆయన సన్నిధికి రావటమే నాకు మహాభాగ్యమని నువ్వు కేకలు వేస్తూ దేవుని సన్నిధిలో ఉండు. దేవుడే సమస్తాన్ని నీ కుటుంబానికి సమకూర్చగలడు. నువ్వు చూస్తే ₹1 ₹10 వస్తూ, ప్రభువు చూస్తే లెక్కలేనంత ఇవ్వగలడు. హల్లెలూయా. నీ అంటాను, ఈరోజు నువ్వు కొత్తగా మారాలి. కొత్తగా మారాలని చెప్పి కొత్త సంఘాలకు పోవటం కాదు. అర్థమైందా? కొత్తగా మారటం అంటే నువ్వు నిలిచి ఉన్న ప్రదేశములు కొత్తగా మార్చబడి అప్పుడు ఈ బండిని ఎత్తుకోవాలి. అప్పుడు ఈ మందసం యొక్క శక్తి నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించి ఉంటుంది. హల్లెలూయా. మరలా చెబుతున్నా,
నా ప్రియ సంఘమా ఆలకించు. కేకలు ఎత్తనావా రజనీ అక్క? ఈరోజు అబద్ధం అనుకుని చెప్పండి, ఈరోజు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక్కళ్ళైనా దారిలో పాట పాడుకుంటా, అబ్బా ఎంత సంతోషంగా ప్రభు ఈరోజు ప్రభు వల్ల తీసుకోవడానికి మా కృపనిచ్చావు, సావకుండా బతికిచ్చావు. ఎంతోమంది మా ముందు చనిపోతున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతోమంది నష్టపోతున్నారు, ఎంతోమంది హాస్పిటల్ బెడ్ల మీద ఉన్నారు. మేమైతే ఈరోజు నీ సన్నిధికి రావటానికి కృపనిచ్చావని ఒక్క పాటను పాడుకుంటూ వచ్చారా? వస్తే ప్రభుకి నా చెప్పమాకంలే, ప్రభుకి స్తోత్రం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే మరువాలే, నే విడువాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనున్నా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. నా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ఈ బండిని మోసేటప్పుడు, ఈ మందసమును మోసేటప్పుడు, ఈ కొత్తగా జీవించాలనుకున్న ఈ ఆవు, మోయాలనుకున్న ఈ ఆవు పరిస్థితులన్నిటిని అధిగమించి దేవుని మందసం మోయాలనుకొని కాడిని భుజాన పెట్టుకున్న ఈ ఆవు ఎలా ఉండాలి అంటే, ఏ పరిస్థితి వచ్చినా నా ప్రభువే, ఏ పరిస్థితి వచ్చినా నా ప్రభువే, ఏ స్థితిగతులు మారినా నా ప్రభువే, ఏ పరిస్థితి వచ్చినా నా గమ్యము ఈ మందసమును చేర్చుటే నా గమ్యము. హల్లెలూయా. అమరే అదే అవి కూడా అవకతవక చేసినట్టయితే ఇంత స్టోరీ ఉండేది కాదు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? నువ్వు కొత్త ఆవులాగా ఉంటావా, పాత ఆవులాగా ఉంటావా? పాత ఆవుని ఏమంటారు విశ్వం గారు? అది దిట్టంగా ఉండి బలంగా ఉంటే, లేదు మేము ఎంతమంది మోసిన మందసాన్నే మొత్తం, నువ్వు చెప్పేది ఏంది, ఎంతమంది మోసినట్టే మొత్తం అంటే కనుక మీకు ఒక మాట చూపెడతా, చూడండి ఒకసారి. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం చదివాం కదా. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. భలే కలిసే. ఏంటంట, ఏమైందంట? ఎడ్లు ఏమైనాయంట? మేము ముదురులో, మాకు అన్నీ తెలుసు, మేము పెద్దవాళ్ళం, నువ్వు చెప్పేది ఏంది, మేము సీనియర్లో, నీకన్నా మాకే బైబిల్ బాగా తెలుసు అని నువ్వు ఎడ్లులాగా ఉంటే, నువ్వు మందసం మోస్తున్న నీవు ఒకసారి కళ్ళెమ్మ దగ్గరికి రాగానే నీ కాలు జారపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎనీ సీనియర్, నో జూనియర్స్. ప్రభుకు కావాల్సిన సిన్సియారిటీ. ఈరోజు దేవుని మందిరానికి వచ్చావా, రాత్రి వచ్చావా, పొద్దున వచ్చావా, గంట క్రితం వచ్చావా, నిమిషం క్రితం వచ్చావా, దేవుని మందిలో పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ప్రభువే నా రక్షకుడు, ప్రభువే నాకు ఆధారము, ప్రభువే నాకు నాయకుడు, ప్రభువే నాకు యజమాని అని నువ్వు కొత్తగా ఉండాలి. సిన్సియారిటీ అనుకుంటే ఇంతే ఉంటుంది. ఇంకా నేను వెలే మార్గము నా యేసుకే. సిన్సియారిటీలో ఉంటే చాలా కష్టం.
నేను అంటాను, ఈ రోజుకైనా చాలామందికి ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాట ఏంటంటే, రాత్రి కూడా చెప్పా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఇప్పుడే వస్తున్నాం దేవుని మందిరానికి. దేవుని మందిరం నుంచి వెళ్ళేటప్పుడు నా ప్రభుని ఎన్ని రోజుల నుంచైనా మేము ఆరాధిస్తాం, ఎన్నేళ్ల నుంచో నా ప్రభుని నేను కొలుస్తున్నాను అని ఆశ ఉండాలి. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం ఎలా ఉండాలి? తగ్గించుకొని సీనియారిటీ కాదు సిన్సియారిటీగా ఉండాలని. కొత్తగా వచ్చినట్టుంటాడు, ఓ ప్రభు దేవుని సన్నిధానికి వచ్చాను నేను, అయ్యో దేవుడు ఒకవేళ ప్రత్యక్షమవుతాడేమో, దేవుడు ఒకవేళ ఆరాధనలో కనపడతాడేమో, దేవుడు ఒకవేళ వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడేమో, అగో నిజమే, అగో కొత్తగా బాప్తిసం తీసుకున్నాం చూడండి, అగో ప్రభు బలలో చేయి వేయాలంటే ఎట్ట ఉంగుతూ ఉంటాయి వాళ్ళ చేతులు, ఎందుకంటే లేనిపో తప్పు చేసి ఈ ప్రభు బలలో చేయి పెడితే ఏమైద్దో అని భయం కలిగి ఉంటారు వాళ్ళు. నేను అంటాను, నువ్వు ఈరోజే బాప్తిసం తీసుకొని ఈరోజే ఫస్ట్ బల్ల తీసుకున్నట్టు నీ హృదయం ఉండగలిగితే నువ్వు కొత్త ఆవులుగా మార్చబడ్డట్టు. చెప్పండి గట్టిగా. అప్పుడు నువ్వు కొత్త ఆవుగా మార్చబడితేనే నీ మార్గం చక్కగా ఉంటుంది. అది ఎక్కడంట? రాజమార్గములో. అర్థమవుతుందా? ఎక్కడంట? ఆ మార్గం. ఏ మార్గం? బాబా, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించేదన్. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించేదన్. ఎలా నివసిస్తావు? కొద్ది కాలు అవిడిగా ఉండి చొక్కా దించుకొని బట్టలని లేకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఏమంటాడు? రాజు వలె నా లెక్కనప్పు చెప్పేదను. రాజు దగ్గరికి వెళ్ళే రాజమార్గంలో ధీటిగా ధీవిగా యుద్ధానికి వెళ్ళే సైనికుని వలె నాకేమి భయం లేదు, నేను ఎప్పుడు తప్పు చేయలేదు, ఒకవేళ నా మనోవేదన బట్టో, ఐంగిక విచారాన్ని బట్టో, ఆర్థిక పరిస్థితిని బట్టో నేను చేసిన తప్పుని ఆ రోజే ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న నా ప్రభు కనికరపూర్ణుడు కనుక తొలగించి పశ్చాత్తాపాన్ని నేను చూసి దాన్ని తీసివేశాడు. నేను పరిశుద్ధుని. నా ప్రభు దగ్గరికి ఎట్ట వెళ్తా? యుద్ధానికి వెళ్ళే ముందు సైనికుడు రొమ్ము విరిచి నించొని, అగో యుద్ధానికి నేను సిద్ధం, నా ప్రాణము తీయుట నీ హక్కు లేదు అన్నట్టుగా నా దేవుని ముందు నించుంటాను. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీవు కొత్తగా జన్మించాలి, కొత్తగా మార్పు చెందాలి. అగో బాప్తిసం తీసుకుంటేనేమో నువ్వు కొత్తగా ఈరోజే ప్రభులో ఉన్నట్టుగా బతకాలి. తీసుకొని వారేమో తీసుకొని ప్రభు కొరకు కొత్తగా జన్మించాలి. అప్పుడే ఈ బండి మీద ఉన్న మందసం నీ ఇంటిలోకి వెళ్ళగానే ఓబేదేము ఇంటిలాగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటున ఈ మందసాన్ని అపవిత్రతతో తాకాలని చూస్తే ఉజ్జియా ఏమైపోయాడు? చదువు ఒకసారి. అంతేనా? ఒకసారి చదువు. ఏమైందంట? ఊజు ఎమ్మడే, అయ్యో మందసం పెట్టి పడిపోతుంది, అయ్యో దేవుని మందసం బండి మించి జారిపోతుంది అని చెప్పి పొరపాటున అట్ట తాకగానే చచ్చిపోయాడు. నా దేవుని మహిమ అంత గొప్పది. ఇంకా మనం బతికి ఉన్నామంటే మన యోగ్యత కాదు. ఈ రాత్రి లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేయట్లే కానీ ఈ పనులు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం మోకరించి కళ్ళు మూసుకోండి. ఆ మందసాన్ని తాకే యోగ్యత కూడా మనకు లేదు. ఆ మందసాన్ని మన ఇంట్లో పెట్టుకునే యోగ్యత కూడా మనకు లేదు. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? ఓబేదేము ఇల్లు ఆస్వాదించబడ్డట్టుగా మన ఇంటిని ఇంకనూ క్షేమంగా ఉంచుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సంఘమా, ఇప్పటికైనా ఆలోచించు. ఇంకనూ నువ్వు ఆశీర్వాదానికి కర్తగా మార్చబడకపోతే, నువ్వు ఆస్వాదించబడకపోతే, ఇంకా నువ్వు ఆశీర్వాదానికి వారసునిగా ఉండాలి అంటే నీవు ఎడ్లలా కాదు, ఆవులుగా మార్చబడాలి. నాకు తెలుసులే పాస్టర్ గారు, నేను వాక్యం చదవలేదా, నేను వాక్యం వెళ్ళలేదా, నువ్వన్నా 1-2 అధ్యాయాలు చదువుకుంటూ మహా అయితే 10 అధ్యాయాలు చదువుతూ నేనైతే రోజుకి బైబిల్ మొత్తం తినేస్తా అన్నట్టు ఉంటే
ఏమీ చేయలే. ఈ ఎడ్డు కారు ఎక్కడో జారింది. దావీదు అంటాడు, నా అడుగు కొద్దిగానే తప్పాను, కానీ అది నీకు ఎంతో దూరం అయ్యాను. అర్థమవుతుంది నా మాట మీకు? దేవుని హృదయానుసారం నేను దావీదు చెప్తున్న మాట. ప్రియ సంగమా, ఎప్పుడు జారిపోమాకండి, ఎప్పుడు తప్పిపోమాకండి. నువ్వు స్టార్టింగ్లో తప్పిన తప్పిదము కొద్దిపాటిదే అనిపించింది, కానీ ఆఖరి క్షణాల్లో ప్రభు వైపు చూస్తే ప్రభువుకు నీకు దూరం చాలా ఉంటుంది. ఆ దూరం మన విశ్వాస జీవితంలో కలగవద్దు. దూరమైన దాన్ని దగ్గరగా మార్చుకుందాం. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. నీ ఒక్కసారి మనసు పెట్టి, ప్రభువా నన్ను క్షమించవా, నా అపరాధములు గమనించవా, నా దోషములు తప్పిదములు మందించవా అని ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభు వాటన్నిటినీ తీసివేయగలిగిన సామర్థ్యం కలిగినవాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు. నీ ప్రార్థన, నీ మనసారను ప్రభువుని అడిగావు చూసావా, అదే ప్రభు కోరుకునేది. ఆ కోరిక మన జీవితాలు నిలిచి ఉండునుగాక. ఆమె అందరి తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రభు సన్నిధిలో మోకరించి, గత దినాల్లో ఏదైనా తప్పిదము, ఏదైనా అపరాధము, ఏదైనా దోషము, అగో ఒకవేళ ఎడ్లు వలె మనం ఉన్నామేమో అంటే, ఎడ్లు మేము మనసాన్ని మోయగలం, ఎడ్లు మేము గమ్యానికి చేర్చగలమని కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల ఎడ్లు కాలు జారాయి. కానీ ఆవులు కొత్తగా జన్మించాయి, కొత్తగా కాడిని పట్టుకున్నాయి, కొత్తగా మందసాన్ని మోస్తున్నాయి, కొత్తగా రాజమార్గంలో నడుస్తున్నాయి. అగో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఆవులు పట్టించుకోకుండా దేవుని పనిని చేయగలిగాయి. దయచేసి నా ప్రియ సంఘమా, ఒక్క నిమిషం మీ కనులు మూసుకొని ప్రభు వైక మీ ఆలోచన ఉంచి ప్రభువుకి హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరుచుకునేలాగున, నిజమే నువ్వు కొత్తగా మారావా? నువ్వు దేవుని కాడిని మోస్తున్నావా? దేవుని మందసాన్ని నువ్వు మోస్తున్నావా? అయితే ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రభు నీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకో. ఎప్పుడు గురి తప్పద్దు, ఎప్పుడు విశ్వాసములు జడియవద్దు. ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో నిట్టూర్పు జీవితాలు ఉంటాయి. రేపు పొద్దున మనకి డబ్బులు అందని పరిస్థితిలో, రోగం కలిగిన పరిస్థితిలో, డాక్టర్ డబ్బులు తీసుకొని రమ్మన్నప్పుడు డబ్బులు అందని పరిస్థితులు కూడా ఉండవచ్చు. కానీ ఈ మధ్యాహ్నకాల సమయం నువ్వు ప్రార్థించగా ప్రభు నీకు కొత్తగా మందసం మోసే అవకాశాన్ని, కొత్త జీవితాన్ని, కొత్త మాధుర్యాన్ని, కొత్తగా ఆశీర్వాదానికి కర్తగా ప్రభువు నిన్ను మార్చగలడు. ఈ చెప్పబడిన ప్రతి వాక్య లేఖనం ప్రతి ఒక్క హృదయంలో భద్రపరుచుకొనులాగున జ్యోతక్క ప్రార్థన చేసేది. స్తోత్రం దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. ఎంతో గొప్పమైన వాక్యం చెప్పించినందుకు నీ కొందనాలు అయ్యా. అయ్యా దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెప్పుకుంటున్నాను ప్రభా. అయ్యా ఇట్లానే ఇంకా తండ్రి మంచి మంచి వాక్యాలు చెప్పి మా తండ్రి సయ్యా మమ్మల్ని ఇంకా నాటుకుపోయేటట్టు